అంటే బేసికల్గా కోహెసివ్ ఎనర్జీ అని చెప్పి అంటాం. ఏమంటారండి? కోహెసివ్ అని అంటే సేమ్ సబ్స్టెన్స్ అండి. ఆటమ్స్ రెండు ఎలా ఉంటాయంటే సేమ్ ఒకేలా ఉంటాయి. సపోజ్ ఇన్ కేస్ మనం ఏదైనా గోడకి స్టిక్కర్ చేసామనుకోండి, అంటే ఏముంటుందండి, గోడ అనేది వేరే సబ్స్టెన్స్ అండి, ఇన్ బిట్వీన్ ఏముంటుందంటే పేస్ట్ అనేది వేరే సబ్స్టెన్స్ అండి, మనం ప్లాస్టర్ చేయాల్సింది ఏంటంటే అది వేరే సబ్స్టెన్స్ అండి. ఈ విధంగా డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి బాండింగ్ అనేది ఉందనుకోండి, వాటి మధ్య వాటి ఏమవుతుందంటే ఏడీసీ అనేది అవుతుంది. ఈ యొక్క రెండు కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఏమవుతుందంటే ఈ యొక్క సర్ఫేస్ టెన్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ విధంగా ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క వాటర్ అనేది ఒక సబ్స్టెన్స్ అండి, ఈ యొక్క గ్లాస్ బేకర్ అనేది వేరే సబ్స్టెన్స్. ఇవి రెండు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు యాంగిల్స్ అనేది ఏమవుతాయంటే డీవియేషన్ అనేది అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ విధంగా కిందకు వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది డే టు డే లైఫ్. అవునా కాదండి? సపోజ్ ఈ విధంగా బేకర్ తీసుకుంటే వాటర్ అనేది ఇలా అవుతుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందండి, కొన్నిసార్లు ఎలా అబ్జర్వ్ చేయబడుతుంది, ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఫుల్ ఆఫ్ వాటర్ అనేది ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క యాంగిల్ అనేది ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇలా ఫ్లాట్గా కాకుండా ఈ విధంగా కిందకి రావడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే దీని నుంచి ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో కూడా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీటన్నింటికి ఈ యొక్క రీజన్ అనేది ఏంటంటే బేసికల్గా ఈ యొక్క టూ బాండింగ్స్, కోహెసివ్ ఎనర్జీ అదేవిధంగా ఎడిసివ్ ఎనర్జీస్ అనేది రెస్పాన్సిబుల్ అనేది అవుతాయి. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం కాంపిటేటివ్స్లో కూడా ఎగ్జామ్ బిట్స్ అనేది అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ సర్ఫేస్ టెన్షన్ అండి, సర్ఫేస్ అనేది ఒక టర్మ్ అండి ఇండివిజువల్గా, ఈ యొక్క టెన్షన్ అనేది ఇండివిజువల్గా ఒక టర్మ్. టెన్షన్ అంటే ఏంటండి? ఆతృత కదండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ ఎలా చెప్తామండి టెన్షన్ అంటే? పుల్లింగ్ అండి, అంటే ఎనీ డైరెక్షన్స్లో ఏమవుతుందంటే అట్రాక్ట్ చేయడం, ఎయిదర్ ఫార్వర్డ్ అయినా అవ్వచ్చు, లేదంటే సైడ్ వేస్ అవ్వచ్చు, లేదంటే అప్వర్డ్ డైరెక్షన్లో అయినా. అంటే సర్ఫేస్ అనేది ఏమవుతుందంటే ఇనిషియల్గా ఒక టెన్షన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం బేసిక్గా ఎలా చెప్తామంటే సర్ఫేస్ టెన్షన్ అనేది చెప్తామండి. ఏదైనా ఆబ్జెక్ట్స్ అనేది తేలుతున్నాయంటే దానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క సర్ఫేస్ టెన్షన్ అనేది మనం మెయిన్ రీజన్గా చెప్పొచ్చు. దానికి చాలా ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయండి. సేమ్ అండి, సేమ్ లిక్విడ్ తీసుకుంటారండి. లిక్విడ్లో కొన్ని గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి తీసుకుంటాము. గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది ఎలా ఉండొచ్చండి? కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫస్ట్ ఒక మాలిక్యూల్ అనేది తీసుకున్నాం అనుకోండి, అది కంప్లీట్గా వెల్ ఇన్సైడ్ లిక్విడ్లో ఉంటుందండి. కొన్నిసార్లు ఎన్ని ఛాన్సెస్ ఉంటాయండి మనకి? అయితే కంప్లీట్గా లోపలైనా ఉండొచ్చు, లేదంటే బయట ఉండొచ్చు, లేదంటే సగం బయట సగం లోపల, కాకపోతే కాస్త కిందగా ఉండొచ్చు కదండి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనం మరొక ఆటమ్స్ అనేది తీసుకున్నాం, అంటే ఎగ్జాక్ట్లీ ఆన్ ద సర్ఫేస్ మీద ఉందండి. ఇంకొకటి ఎలా తీసుకుంటారంటే జస్ట్ అబౌవ్ ద సర్ఫేస్ దగ్గర తీసుకుంటారు. ఇంకోటి ఏం చేస్తారంటే జస్ట్ స్లైడ్లీ బిలోగా తీసుకుంటారు. ఈ విధంగా తీసుకున్నప్పుడు వీటి మధ్య అసలు బాండింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఈ యొక్క రిజల్టెంట్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుందని చెప్పి మనకి కాంపిటేటివ్లో అడుగుతూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది వెల్ ఇన్సైడ్ లిక్విడ్ కదండి. ఈ విధంగా ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఆటమ్ అనేది ఆల్ ద డైరెక్షన్, అంటే 4 డైరెక్షన్స్లో ఏమవుతుందంటే ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి ఎడ్జెస్ అండ్ ఆటమ్స్ అనేవి ఉంటాయి, మాలిక్యూల్స్ అండ్ వాటర్ మాలిక్యూల్స్ అనేవి. వాటిని ఏమవుతుందంటే అట్రాక్ట్ చేస్తూ ఉంటుందండి ఆల్ ద డైరెక్షన్స్. ఆల్ ద డైరెక్షన్స్ అట్రాక్ట్ చేసినప్పుడు రిజల్టెంట్ ఎనర్జీ అనేది ఏమవుతుందండి? సపోజ్ రిజిడ్ అంటాం కదండి, రిజిడ్ అంటే ఏంటండి? చలత్వం అనేది ఏమి ఉండదండి. సో అటువంటి దాని మీద ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుందండి? టోటల్ ఫోర్స్ అనేది 0 అనేది అయిపోతుందండి. సో ఇటువంటి కండిషన్స్లో ఏమవుతుందంటే ఏదైనా మాలిక్యూల్ని ఆల్ ద డైరెక్షన్స్లో అట్రాక్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే రిజల్టెంట్ కోహెసివ్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే 0 అనేది అయిపోతుంది. సపోజ్ ఇన్ కేస్ ఇక్కడ ఏమవుతుందండి? హాఫ్ సర్ఫేస్ అనేది ఎలా ఉంటుందంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, రిమైనింగ్ హాఫ్ అనేది ఎలా ఉంటుందంటే డౌన్వర్డ్లో ఉంటుంది, అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ అండి ఒక స్పేర్ అనేది. సో అప్పుడు ఏమవుతుందండి? ఏ డైరెక్షన్లో ఉండొచ్చు అండి మనకి అట్రాక్టివ్ ఫోర్స్ అనేది? డౌన్వర్డ్ డైరెక్షనా లేదంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది? గెస్సింగ్ అనేది కరెక్ట్గా చేస్తామండి, ఏదో డౌన్వర్డ్ అని అవ్వచ్చు, లేదంటే అప్వర్డ్ అని అవ్వచ్చు. 50% అది 50% ఏదో ఒకటి రైట్ అవుతుందండి. కానీ దానికి రీజన్ అనేది అడుగుతూ ఉంటుంది. సో ఎందుకు అండి? గ్రావిటేషనల్ ఫోర్స్, పైనుంచి కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా. హాఫ్ సర్ఫేస్ అనేది పైకి ఉందంటే హాఫ్ సర్ఫేస్ అనేది కింద ఉందండి. ఇక్కడ పైన దానికి కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ అట్రాక్ట్ అవుతుంది గ్రావిటీ అనేది, దీనికి కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇంత డౌన్వర్డ్ డైరెక్షన్ ఎదురు కొద్ది ఏమవుతుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకున్నాం అనుకోండి, ఎంజీహెచ్. సో ఎనర్జీ అనేది ఆల్వేస్ ఏమవుతుందంటే
హైట్తో పాటు వేరీ అవుతుందని చెప్పొచ్చండి. కానీ ఈ కేసులో ఏమవుతుందండి, మనం స్టార్టింగ్లో కోర్సివ్ అండ్ అడిసివ్ ఎనర్జీస్ అనేది చెప్పుకోండి. కోర్సివ్ అంటే సేమ్ పార్టికల్స్ మధ్య ఎప్పుడు ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా బాండింగ్ ఉండడం వల్ల ఏమవుతాయంటే మనకి సాలిడ్స్ ఫామ్ అవుతాయి. సాలిడ్స్లో ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఫర్దర్గా దేనికి తక్కువ ఉంటుందండి, లిక్విడ్స్. ఇంకా ఈవెన్ స్టిల్ లెస్ అనేది ఎలా ఉంటుందంటే గ్యాసెస్ ఉంటుంది. సో అందువల్ల ఏమవుతుందంటే ఈ యొక్క రిజల్టెంట్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుందంటే ఫోర్స్ అనేది ఎప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తూ ఉంటుంది. సపోజ్ ఇన్ కేస్ ఇది ఎలా ఉందండి, ఈవెన్ బిలోలో ఉందండి. సో ఇది కూడా ఏమవుతుందంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఇది ఎలా ఉందండి, స్లైట్లో ఎబోవ్ ఉందండి. అంటే 3/4 ఆఫ్ పార్ట్ అనేది ఎలా ఉంటుందంటే గ్యాసెస్ స్టేట్లో ఉంటుందండి. రిమైనింగ్ ఆఫ్ 1/4 అనేది ఎలా ఉంటుందంటే ఈ యొక్క లిక్విడ్తో కాంటాక్ట్ ఉందండి. సో ఎప్పుడైతే హైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందో ఏమవుతుందంటే ఆ యొక్క ఎనర్జీ మ్యాగ్నిట్యూడ్ అంటాం, ఆ యొక్క క్వాంటిటీ అనేది ఏమవుతుందంటే తగ్గడం అనేది జరుగుతూ ఉంటుందండి పైకి వెళ్తుంది. సో ఈ విధంగా మనం క్లాసిఫై అనేది చేయొచ్చు. దీని నుంచి ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకి ఒక యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్తో కూడా ఎలా అవుతుందంటే బిట్స్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది బేసికల్గా ఇంట్రడక్షన్. అంటే మా యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఒక కాన్సెప్ట్ అనేది తీసుకుంటాం. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది తీసుకుంటే ఆ జనరల్ సైన్స్ సిలబస్లో ఓవరాల్ సిలబస్ అనేది తీసుకుంటాం. తీసుకొని అందులో ఏ కాన్సెప్ట్లు ఉన్నాయో చూసుకుంటాం. ఆ కాన్సెప్ట్లో ఎటువంటి కాంపిటేటివ్ బిట్స్ వస్తున్నాయి అనేది మేము అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసి ఆ వేలో మేము డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ అన్ని బిట్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి కదండి ఆన్లైన్లో ప్రెజెంట్ నౌ డేస్. సో క్లియర్ కట్గా కాన్సెప్ట్లు అనేవి నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. మనకి ఈ యొక్క జనరల్ సైన్స్ ఒకటే కదా, కెమిస్ట్రీ ఉంటుంది, ఇంకా చాలా మ్యాథ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అన్ని ఫార్ములా వైజ్ అనేది గుర్తుంచుకోవడం అనేది కష్టం. ఈ యొక్క కాన్సెప్ట్ వైజ్ మనం డిస్కస్ చేసుకొని గుర్తుంచుకుంటే మనం కాస్త ఈజీగా ఉంటుంది కదా. సో ఈ యొక్క జనరల్ సైన్స్ అనేది మనకి స్టార్టింగ్ ఆన్వర్డ్స్ మన కూడా కదండి, ఎవరైనా సరే వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఆఫ్టర్ 10th అనేది ఏమవుతుందంటే ఫస్ట్ పాలిసెట్ కదా, పాలిసెట్ అండ్ ఏపీఆర్జేసీ స్టార్టింగ్ అనేది. నెక్స్ట్ నావీ ఎయిర్ ఫోర్స్లో కూడా ఇంకా గ్రూప్ డీలో కూడా ఉంటుంది కదా జనరల్ సైన్స్ అనేది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఆల్మోస్ట్ కామన్ అండి. సో అందువల్ల ఏంటంటే ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒక మోర్ దెన్ 5 లేదా 6 మెంబర్స్ వచ్చినా సరే మేము స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో మెయిన్ థీమ్ అనేది వెరీ సింపుల్ అండి. ఒక కాన్సెప్ట్ అనేది తీసుకుంటామండి. కాన్సెప్ట్లో ప్రీవియస్గా ఏ బిట్స్ వచ్చాయో అవన్నీ మేము డిస్కస్ చేస్తాం. ఈవెన్ ఇంక్లూడింగ్ నీట్ కూడా, నీట్ అండ్ జేఈఈ అడ్వాన్స్డ్ అండ్ మెయిన్స్ కూడా. సో ఇవన్నీ కూడా సేమ్ జనరల్ సైన్స్ అనేది అన్నింటికి కామన్. అప్ టు 10+2 కదండి మొత్తం. సో 10+2లో ప్రతి కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేస్తారు. ఇదే కాకుండా మరికొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉన్నాయి. లైట్ అని ఈ యొక్క కాన్సెప్ట్లో మనకు మోర్ దెన్ 5 to 6 కాంపిటేటివ్ బిట్స్ అనేది వస్తాయండి ఈజీగా. లైట్ అనేది ప్లేన్ సర్ఫేస్ ఉంటుంది, రిఫ్లెక్టర్ ఉంటుంది.